హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్ అయినందుకు మనకి యూట్యూబ్ తరఫు నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి. దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇది వచ్చి 1 week అయిందండి. కొంచెం కుదరక వీడియో అనేది లేట్ అయింది. ఈ విధంగా ఫ్రెండ్స్ మన ఛానల్ నేము, దాని తర్వాత పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ నేమ్ అనేది ఇక్కడ రాసిందనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి. 1 lakh సబ్స్క్రైబర్ అనేది ఈజీ కాదు. మనకి 2-3 years పట్టింది, కానీ 1 lakh సబ్స్క్రైబర్ని సంపాదించుకోవడం అంత ఈజీ కాదనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కంటిన్యూగా చూస్తూ కమెంట్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా యూట్యూబ్ జర్నీ మీతో కొద్దిగా షేర్ చేసుకుంటానండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి, నాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. నాకు ఛానల్ పెట్టమని స్టార్టింగ్ చెప్పింది మా సిస్టర్ అండి, నాకు చెల్లి. తను చెప్పడం వల్లే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత నాకు ఎడిటింగ్ గురించి చెప్పింది మాకు ఇంకొక చెల్లి, బెంగళూరులో ఉంటుంది, మా పెద్దమ్మ కూతురు. తన పేరు శ్వేత. తను నాకు వ్లాగిట్ యాప్ గురించి ఫస్ట్ చెప్పింది, ఎలా ఎడిట్ చేసుకోవాలన్నీ కూడా తను చెప్పింది. దాన్ని కూడా నేను యూట్యూబ్లో చూసి ఎలా ఎడిట్ చేయాలనేది నేర్చుకున్నాను. ఓకేనా, ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో ప్రాపర్గా నేను వీడియో అప్లోడ్ చేయడం కూడా నాకు రాదండి స్టార్టింగ్లో. నార్మల్గా మనం ఒక వీడియో రెడీ చేసిన తర్వాత ఎలాగైతే షేర్ బటన్ నొక్కంగానే మనకి ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ ఎలా వస్తుందో అలాగే షేర్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా రోజుల వరకు నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదండి. ట్రైపాడ్ ఉన్నప్పటికీ దాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా తెలియక మా ఫ్రెండ్ కూతురు సుమిత్ర అనేసి తనే నాకు సెల్ పట్టుకొని కెమెరా కరెక్ట్గా చూపిస్తూ పాస్ బటన్ పెడుతూ ఎడిటింగ్ పని లేకుండా చాలా వరకు తను హెల్ప్ చేసిందండి. తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఇప్పుడైతే ఇంటర్ చదువుతోంది. తను ఇక్కడ ఉన్నప్పుడు హై స్కూల్ ఉంది కాబట్టి, మా దగ్గర ఉండింది కాబట్టి నాకు చాలా హెల్ప్ చేసింది తను. దాని తర్వాత తను వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎడిటింగ్ నేర్చుకోవాలి, కెమెరా ఎలా పెట్టుకోవాలో నేర్చుకోవాలి. అందుకని మనం ట్రైపాడ్లో కెమెరా పెట్టుకొని వీడియోస్ తీయడం స్టార్ట్ చేసాము. ఎడిటింగ్ వ్లాగిట్లో చాలా కష్టం అండి, వ్లాగిట్లో ఎడిట్ చేయడము. దాని తర్వాత కైన్ మాస్టర్లో ఎడిటింగ్ నేర్చుకున్నాను. కైన్ మాస్టర్కి ఎడిటింగ్ చాలా ఈజీ ఉంటుంది కాబట్టి కొద్దిగా నాకు పని అనేది ఈజీ అయింది. వ్లాగిట్ కంటే కూడా కైన్ మాస్టర్ చాలా ఈజీ ఉంటుంది. అలాగే మనకి 90 వీడియోస్ చేసిన తర్వాత మన ఛానల్కి మోనటైజేషన్ అనేది అవ్వడం జరిగిందండి. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. అక్టోబర్కి మినిమం 6 months పట్టిందండి మన ఛానల్కి మోనటైజేషన్ రావడానికి, ఒక వీడియో వైరల్ అవ్వడానికి. మనకి అప్పట్లో ఎంత టైలరింగ్ ఛానల్స్ తక్కువ ఉన్నాయండి, ఇప్పుడున్నంత ఎక్కువగా అప్పట్లో లేవన్నమాట. అలాగే మధు రాక్ టెక్నాలజికల్ తమ్ముడు ఉన్నారు కదా, తను నాకు చాలా హెల్ప్ చేశారండి. యూట్యూబ్లో ఏ చిన్న పాయింట్ నాకు తెలియకపోయినా తను నాకు చెప్పాడు. అప్పుడు నేను ఒకసారి స్టార్ట్ చేసామేమో, తను ముందే స్టార్ట్ చేశాడు కాబట్టి తను నాకు చాలా హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కటి కూడాను ఆ తమ్ముడు నాకు చాలా హెల్ప్ చేశాడు. మధుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఈ వీడియో ద్వారా. మోనటైజేషన్ అయ్యే వరకు కూడా చాలా ఫాస్ట్గా వీడియోస్ చేశానండి. ఎందుకంటే చెప్పాను కదా, మేమున్న దగ్గర ఆ పాప ఉండడం, కెమెరా పట్టుకోవడం, హెల్పింగ్ చేయడానికి చాలామంది ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేము రూమ్ షిఫ్ట్ అవ్వడము, అక్కడ నేను సొంతంగా ఒక్కదాన్ని వీడియోస్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, దీనివల్ల వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయండి. ఇప్పుడైతే ఇంకా చాలా తక్కువ అయ్యాయి. నేను రెగ్యులర్గా ఇంట్లో కూడా నేను స్టిచ్ చేస్తాను అనమాట. దానివల్ల కూడా వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి. ఇప్పుడు సమ్మర్ తర్వాత స్కూల్ ఓపెన్ అయిన తర్వాత రెగ్యులర్గా నేను మీకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటిని నేను స్క్రీన్ షాట్స్ పెట్టుకొని స్కూల్ ఓపెన్ అయిన తర్వాత పిల్లలకి రెగ్యులర్గా అనేది వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.